ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన వింటూ ఉన్నారు, చూస్తున్నారు? వేకుని లేచి ప్రభుతో గడుపుతున్నారు. 5 నుంచి 6 గడపండి. వ్యక్తిగత ప్రేయరు, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ప్రార్థన మనకి చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకిస్తున్న సమయం. ఈ దినం దేవుని వాగ్దానం ఎంతో ప్రయాసంతో మీకు ఇస్తున్నటువంటి దేవుని వాక్కు. ఎంతమంది వింటూ ఉన్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమందికి పంచుతున్నారు, ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎంతమందికి తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం, ఎంతమంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఒక చిన్న వీడియో చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపండి. మీరు పొందిన అనుభూతి, అద్భుతాలు. రెండోదిగా, రోజు నేను గాస్పల్ చెప్తున్నాను, యేసు ప్రభు ఇంకా దేవుడు రక్షకుడు అని ఎరగని వారు, ఇంకా అంగీకరించిన వారు, ఇది రక్షణ దినం, మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకుని క్రీస్తు కొరకు బ్రతకడానికి, దేవుని ప్రేమను అనుభవించడానికి క్రైస్తవులైనా కొంతమంది రక్షణ లేని వారుగా ఉన్నారు. కాబట్టి వినండి, దేవుని అంగీకరించండి. ఎందుకమ్మా మేము ఎన్ని కష్టాల్లో బాధలు ఉన్నాం, రోజు రోజుకి అణిచివేయబడుతున్నాం, ఇంకెంతకాలం అనుకుంటున్నారా? దేవుని బిడ్డ, దేవుడు అన్యాయం చేయడు. ఆయన కృపత కలిగిన వాడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు, నీ పక్షమే వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన అంతటి చూసే బిడ్డలుగా మనం ఉందాం. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యకాన తేజస్సు వలె అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం కాంతిగా నుండును. మనము దేవునికి తట్టు తిరిగి మన జీవితంలో ఉన్నది లోకము, శరీరం ఏదైనా వదిలిపెట్టుకొని మధ్యాహ్నం తేజస్సు వలె. మధ్యాహ్నం ఎట్లుంటుందండి? ఎంత బ్రైట్గా ఉంటుంది, ఎంత చక్కగా ఇక్కడ వాగ్దానం ఉంది చూడండి. ఆ కాంతి, వెలుగు, ఒక 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 ప్రత్యేకమైన వెలుగు. దేవుడు నిన్ను అలా ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్మావు, ఒకవేళ నువ్వు ఆయన్ని వెంబడించి నడుస్తున్నావు, ఈరోజు నీకు ఎటువంటిది ఉన్నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మధ్యాహ్నము యొక్క తేజస్సు వలె నిన్ను వెలిగించే ఒక వెలుగుకరమైన బిడ్డగా నిన్ను చేయబోతున్నాడు. అందుకని నీ మీద ఆయన మహిమ, ఆ గ్లోరీ కనబడబోతున్నది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రకాశించి వెలుగుమయముగా దేవుని కొరకు ఒక జ్వాల వలె ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ ఆ చీకటిలో అరుణోదయం, చీకటి నుంచి దూసుకొచ్చే అద్భుతమైన వెలుతురు ఎలా ఉంటుందండి? దేవుని మహిమ, అది దేవుని గ్లోరీ, దేవుని సన్నిధి నిన్ను పట్టుకోబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. నువ్వు ఒక తేజోమయంగా, ఒక మహిమకరంగా, ఒక గ్లోరియస్గా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు లేవనెత్తబోతుండగా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఒక బలమైనటువంటి వెలుగుమయముగా నిన్ను చేయబోతున్నాడు. నేను ఒక బలమైన, ఒక శక్తి కలిగిన బలమైన వెలుగుగా నేను ఉంచేదను. బలమైన వెలుగుగా, ఒక సూపర్ న్యాచురల్ వెలుగుగా దేవుడు నిన్ను ఉంచబోతాడు. బలమైన వెలుగుగా నేను నిన్ను ఉంచేదాన్ని. ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఇరుకుల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు కొట్టివేయబడాలి, అక్రమ, అన్యాయం, మోసం, దగా నుండి నీ బిడ్డలు విడిపించబడాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు వారు ప్రొటెక్ట్ చేయబడి భద్రతలో క్షేమంగా ఉండాలి. అయ్యా, వీసాల కొరకు ప్రయత్నించే బిడ్డలకి నీ చిత్తమే సహాయం చేయండి. అప్పుల్లో ఉన్నవారు, ఆర్థిక బంధకాలు, నాయన కష్టాల్లో, నిందల్లో, గాయాల్లో ఉన్న వారిని విడిపించండి. రోగాలతో ఉన్న వారికి ఇప్పుడు యేసు పొందిన గాయముల వలన స్వస్థత నాయన ఏ సమస్యలు ఎవరికైనా విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి రావాలి. ఆ విధంగా మీరు చేయండి. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజం మీద శత్రు పీడ విరగడైపోయి దైవజనురాలు, సంఘాలు, గ్రామాల్లో, పట్టణాలు క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని బంధిస్తూ విడుదల మీరు దయచేసి నడిపించండి. ప్రతి మీటింగ్స్లో, ప్రతి కార్యక్రమంలో ఈ మినిస్ట్రీలో నువ్వు తోడై ఉండాలి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలో ఒక వెలుగుమయంగా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలి. వారిని దీవిస్తున్నాం. ప్రతి బిడ్డని వెలుగుమయంగా చేయండి. కుటుంబాలను దీవించండి. వివాహం, గర్భఫలం లేని వారు గర్భాలు తెరవచ్చేయండి. ఎవరెవరికి సమస్యలున్నా అద్భుతమైన విడుదలని ప్రకటిస్తూ ఆశీర్వదించి నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉండునుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.